నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి బొగ్గు పరిశ్రమ మనుగడకే ముప్పు తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు అమలు చేస్తుందని ఆరోపిస్తూ RG3 APA జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు బుధవారం TBGKS బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. RG3 ఏరియా ఉపాధ్యక్షులు నాగేలి సాంబయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడుతూ సింగరేణి టెండర్లలో జరిగిన దోపిడీపై CBI దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఉపాధినిస్తూ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకగా నిలిచిన సింగరేణిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ATMగా మార్చిందని విమర్శించారు. నైని బ్లాక్ కేటాయింపుల్లో సీఎం, డిప్యూటీ సీఎం అనుయాయులకు లబ్ధి చేకూర్చే కుట్రలు జరిగాయని, దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశమే నిదర్శనమన్నారు. సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పేరుతో కొత్త విధానాలు తెచ్చి ఒరిస్సా 9 బ్లాక్ గనుల్లో సింగరేణిని దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో డీజిల్ బల్క్గా సరఫరా చేయగా ఇప్పుడు కాంట్రాక్టర్లకు కేటాయించి దోపిడీ పెంచారని, -20 టెండర్లను +10కి మార్చారని అన్నారు. టెండర్ల దోపిడీపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోనే సింగరేణి సంరక్షించబడిందని పేర్కొన్నారు. ఇంకా ఈ ధర్నాలో TBGKS బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ని RG3 GM ఆఫీస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం బిడ్డైనటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంచెమైనా చీమోనెత్తురుంటే తెలంగాణలో ఉన్నటువంటి మీకు బద్ధశత్రు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా వారి మీద చర్యలు తీసుకొని వారిని బర్తరఫ్ చేసే విధంగా మీ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఏ ఎంక్వైరీ అవసరం లేదు. టెండర్లు రద్దు చేసిరంటేనే ఖచ్చితంగా మీ లోపల ఆ టెండర్ల లోపల మోసం ఉన్నదనేది నిర్ధారణ జరిగిపోయింది. దీన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీల పేరు మీద దీన్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని ఏదైతే ఉన్నదో తెలంగాణ 50 మంది సమాజం గమనించిండ్రు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ను సామాన్య ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకో, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటదనే విషయాన్ని గమనించాలి. హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తే మేమంతా జంకిపోతాం అనుకున్నావు. జంకిపోరు ఉవ్వెత్తున లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సింగరేణిని కాపాడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సింగరేణి సంస్థది తెలంగాణ ఆవిర్భావంలో సింహభాగం ఉన్నదనే విషయాన్ని ఈ సమాజం అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలను ఇప్పటికే సంపాదించుకున్నారు. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఇదే విధంగా దోపిడీకి పాల్పడతామని ఏదైతే మీ ఆలోచన ఉన్నదో దాన్ని ఉపేక్షించము. కొద్ది గొప్ప 2 సంవత్సరాలు కొంచెం ఆగినము, కానీ ఇక నుంచి మేము ఆగము. మీరు గద్దెలు పీకేస్తాం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడతాం, ఈ జెండాను లేకుండా చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ చెదలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని ఏదైతే తీసుకురావాలని నువ్వు అనుకుంటున్నావో నీ ఆటలు, మీ గురువు శిష్యుల యొక్క కుట్రలు ఇవాళ దావోసులు ఏదైతే మీరు మళ్ళీ అక్కడ ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రం మీద కార్యాచరణను అక్కడ రూపొందిస్తా ఉన్నారో ఆ దావోస్ యొక్క కుట్రలని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గమనిస్తా ఉన్నారు. ఈ 2 రోజుల ఉపేక్షనే మీకు ఎక్కువైపోయింది. ఇక ఉపేక్షించడానికి లేరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. TBGKS బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా సింగరేణిని కాపాడుకుంటాం, మీ మెడలు వంచుతాం. ఖచ్చితంగా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయని చూస్తా ఉన్నారు ప్రజలు. సిగ్గుండాలే, మానం ఉండాలే. మీకు 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు చెప్పారు. సింగరేణి వాళ్ళకు కూడా అనేక ఆశలు చూపించిండ్రు.
మేము 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తే మీరు 20 లక్షలు ఇస్తామన్నారు. మీ ముఖానికి అది కూడా ఇప్పటి వరకు కార్యాచరణ దాల్చలేదు. అట్లా అనేకం చెప్పిండ్రు. మీరు సింగరేణి కార్మికుల డబ్బులని ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకున్నాం. కానీ నువ్వు ఫుట్బాల్ ఆడడానికి నీ దుబారా ఖర్చుల కోసం ఏ సింగరేణి డబ్బును అయితే వెచ్చిస్తా ఉన్నామో దీన్ని ఉపేక్షించమని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే సైట్ విజిట్ అనే కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు మీ కుటుంబాలకే మరి దండుకునే విధంగా ఈ విషయాన్ని యావత్ సమాజం గమనించింది. ఇవన్నిటిని కూడా విత్డ్రా చేసుకోవాలి. పారదర్శకంగా పాలన చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదని RG3 GM ఏరియా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ టీబీజీ కేసు బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తుందని ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. అవినీతి, అక్రమాలు, స్కాములు, స్కీముల పైన సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నటువంటి రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైట్ విజిట్ విధానం అనేటువంటిది ఓపెన్ కాస్ట్ టెండర్లో ప్రవేశపెట్టడం వలన కేకేఓసి అయితేంది, శ్రీరాంపూర్ ఓసీ అయితేంది, RG3లోని OC2 అయితేంది, వీకే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, వీటన్నిట్లలో ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ కొంతమందికి మాత్రమే ఇచ్చి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వడం వలన ఈరోజు సంస్థ కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నది. దీంతో పాటుగా ఇందారం కాని ఓసీలో అయితేంది, శ్రీరాంపూర్ ఓసీలో డీజిల్ కుంభకోణం అయితేంది, సత్తుపల్లిలో ఉన్నటువంటి సమంత సిహెచ్పిలో జరిగిన కుంభకోణం అయితేంది, అలాగే జేవిఆర్ ఓసీలో జరిగినటువంటి కాంట్రాక్టర్ సరైనటువంటి పెనాల్టీని వేవ్ చేయడం అయితేంది, కోర్టులో సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం అయితేంది, ఎస్టీపీపీలో కేసీఆర్ గారి హయాం కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% అధికంగా ఈరోజు 800 మెగావాట్ల కోసము ఈరోజు అవార్డు చేసిన విషయం అయితేంది, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్రవేశపెడతామని సెంట్రల్ గవర్నమెంట్ గొప్పగా చెప్పినటువంటి ఎస్టీపీపీలో అక్కడ కాంట్రాక్టర్ కూడా సరిగా పని చేయకపోతే ఆయన మీద పెనాల్టీలు వేసేటువంటి విధానం అయితేంది, ఎక్స్ప్లోజివ్స్ సప్లై చేసేటువంటి దాంట్లో అనుకూల శక్తులకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తే డైరెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని ఇంటికి పంపించినటువంటి విధానం అయితేంది. ఇలాంటి అన్ని కుంభకోణాలతో పాటుగా ఈరోజు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వాళ్ళ బంధుమిత్రులకు ఈ నైనీ బ్లాక్ టెండర్ను 25 సంవత్సరాలకు సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే దాని మీద ఎక్కువ రేటు వేసుకొని లక్షల కోట్ల రూపాయలను కాజేయాలని చూసినటువంటి దాని మీద ఇదంతా కూడా సిబిఐ విచారణ జరిపించాలి. ఈ సింగరేణిని కాపాడుకోవాలి, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. అలాగే 50,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు జెన్కోల్ నుంచి, ట్రాన్స్కోల నుంచి ఇప్పియాలి, ఈ సంస్థను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో సేవ్ సింగరేణి అని, సింగరేణికి బచావో కాంగ్రెస్ కు హటావో అనేటువంటి నినాదంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పిలుపు మేరకు ఇక్కడ అన్ని జిఎం ఆఫీసుల ముందు బావుల మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి దాంట్లో విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థ ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో అంతో ఉపాధి కలిగించే ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 100 కోట్లలో ఉన్నది ఈరోజు 1000 కోట్లలో లాభాల వరకు వచ్చింది. గత సంవత్సరం వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవినీతి అక్రమాలు చొచ్చుకుంటచ్చు, సింగరేణి కార్మికుల డబ్బును మరి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అదే విధంగా చూస్తే ఈరోజు ప్రతి ఓసీలలో కొన్ని కోట్ల రూపాయలతోటి ఆఫ్లోడింగ్ విధానాన్ని ఓబీ తీయడం కోసం టెండర్ ఇస్తారు. ఈ టెండర్ విధానం గత ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్ ప్రైస్ కు 10%, 20% మైనస్ గా వేసే కాంట్రాక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిడ్ ప్రైస్ కంటే 10% to 20% ఎక్కువ వేస్తా ఉన్నారు. అంటే దాదాపు సుమారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 నుంచి 40% అదనంగా ఎక్కువ రేట్ అనేది కాంట్రాక్టర్కు చెందే విధంగా చేస్తూ దీనిలో మరి నాయకులు వాళ్ళు లబ్ధి పొందే విధంగా చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు నైనీ బొగ్గు బ్లాక్ ను చూస్తే అందులో ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తున్న VPR కు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్ళ అనుయాయులకు ఇచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రక్రియను కార్మికులంతా గ్రహిస్తా ఉన్నారు. దాదాపు VK7 అయితే
ఆల్రెడీ ముఖ్యమంత్రి బావమరిది గారికి ఇవ్వడం అనేది, ఈ విధంగా చూస్తే ప్రతి కాంట్రాక్ట్ లోపల వాళ్ళ అన్యాయాలకు ఇచ్చుకుంటూ సింగరేణిని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల లోపల ఈ సింగరేణిని పాత రోజులు వచ్చే విధంగా 95, 96లో ఎట్లయితే సిక్ ఇండస్ట్రీ అయిందో ఆ విధంగా అయ్యే విధంగా కనపడుతుందని కార్మిక వర్గం అంతా భయపడతా ఉన్నది. ఇప్పటికీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్తి స్థాయిలో లేడు. ఆ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి కృష్ణ భాస్కర్ గారు పూర్తి స్థాయిలో సింగరేణి మీద దృష్టి పెట్టే ప్రసక్తి లేదు. అదే విధంగా చూస్తే సింగరేణి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇంతకుముందున్న బలరాం సార్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా డైరెక్టర్ నియమించే పరిస్థితిలో లేరు. మరి ఈ విధంగా ఉంటే పెద్ద స్థాయిలో ఎవరైతే పదవిలో ఉండాల్సిన వాళ్ళు ఉంటేనే ఈ సంస్థ నడుతుంది. వాళ్ళని నియమించుకోలేనటువంటి పరిస్థితిలో అధ్వాన్న స్థితిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణి మీద ఈ అవినీతిని మానుకోవాలని టీబీజీఎస్ సంఘం తరఫున హెచ్చరిస్తారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Revolution.